తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భారతదేశ రాజ్యాంగం ద్వారా కుల మతాలు వర్గాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు లభించిన తరుణంలో ఎవరిపైనైనా దాడులు చేస్తా సహించేది లేదని వైసీపీ కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని ఆర్ఎండ్బీ అతిథి గృహంలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ మన దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, దేశంలో అనేక కులాలు, మతాలు, వర్గాలు, భిన్న మనస్తత్వం గల ప్రజలు జీవిస్తున్నారన్నారు. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం కుల మతాలకు అతీతంగా అనేక మంది తమ పోరాటాలు కొనసాగించారన్నారు. ఇటువంటి తరుణంలో ఎవరికైనా అన్యాయం జరిగితే కుల మతాలకు అతీతంగా న్యాయం చేసేందుకు పోరాడతామన్నారు. ఇందుకుగాను అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి చర్చిలు, మసీదులపైన దాడులు జరగనీయకుండా చూస్తామన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఒక పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం ఇది. మరి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి దాదాపు 76 సంవత్సరాల దగ్గర అవుతోంది. ఈ 76 సంవత్సరాలలో మనం స్వతంత్రంగా జీవించేదానికి అవకాశం లేని విధంగా ఒక ఆటవికంగా ప్రవర్తించడం అనేది నిజంగా కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది సగటు మానవునిగా. సో తప్పకుండా ఇప్పుడు దళితులపైన కానీ, ఇంకొకరు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ, సో వీళ్ళను మరీ తక్కువగా మనం చూసి వాళ్లకు ఇబ్బంది జరిగే విధంగా మనం ప్రవర్తించకూడదు. చాలా మతాలు ఉన్నాయి, చాలా కులాలు ఉన్నాయి, సో ఇవన్నీ ఉన్నాయి. సో అందరూ కలిసికట్టుగా జీవనం సాగించిన పరిస్థితి గతంలో అంతా కూడా ఉన్న పరిస్థితి. అటువంటిది ఈ 5-6 ఏళ్ల నుంచి మరీ పేట్రేగిపోయే విధంగా ప్రవర్తించే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి. నిజంగా ఒక సగటు మనిషిగా నేను నిజంగా బాధపడుతున్నా. ఎందుకంటే స్వాతంత్రం తీసుకొచ్చింది ఇంతమంది చనిపోయి, స్వాతంత్ర సమరయోధులందరూ చనిపోయి స్వాతంత్రం తీసుకొచ్చింది ఎందుక అని చెప్పేసి బాధపడే కార్యక్రమం జరుగుతోంది. నాతో పాటు చాలామంది కూడా బాధపడే కార్యక్రమం జరుగుతోంది. సో దీన్ని నిలువరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కొంతమంది మిత్రులు నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అది ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, బీదవారుగా ఉండి ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకునే పరిస్థితి ఉండదు, ఎదుర్కొనే పరిస్థితి ఉండదు. నిజంగా ఎవరు లేరే అని చెప్పేసి అందరూ బాధపడుతున్న పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో అందరూ ఈ లైక్ మైండెడ్ ఫెలోస్ అందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఇటువంటి భవిష్యత్తులో జరక్కోకుండా, ఎందుకంటే చర్చిలపైన అయితేనేమి, ముస్లింలపైన అయితేనేమి, ఇంకొకరిపైన అయితేనేమి, హిందువులపైన అయితేనేమి జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇది ఆగాలి అంటే ఒక పీస్ కమిటీ లాంటిది గతంలో ఉండేది. సో అదే రకంగా ఇప్పుడు పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇంకొంచెం కాషియస్గా మనం వ్యవహరించి ఇటువంటి జరక్కోకుండా దురదృష్టకర సంఘటనలు జరక్కోకుండా చూసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దానికోసమే ఈ రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అత్యుత్తమ మార్కులు సాధించిన 12 మంది విద్యార్థులను టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ అభినందించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఎక్కువ మార్కులు సాధించిన మొదటి 12 మందిని సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల కృషి అనిర్వచనీయమని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ప్రీతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు కళలకి సాకారం చేస్తూ గవర్నమెంట్ స్కూల్లో చదివిన అత్యధిక మార్కులు సంపాదించి ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మొదటి స్థానాల్లో నిలిచినటువంటి మా ప్రియ విద్యార్థులు ఎంతో గర్వకారణం మాకు. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయ్యి ఓన్లీ పిల్లల భవిష్యత్తే ప్రథమ ధ్యేయంగా పెట్టుకుని యువత భవిష్యత్తే మరో ధ్యేయంగా పెట్టుకుని అందరికీ ఉద్యోగాలు వచ్చే దిశలో పిల్లలు కూడా బాగా చదవాలి, గవర్నమెంట్ స్కూల్లో నాణ్యత ఉండాలని చెప్పి ఈ సంవత్సరం పాటు ఆయన చేసిన కృషి ఫలమే ఈ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివి అత్యధిక మార్కులు సంపాదించినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా మరిన్ని మీరందరూ కూడా మంచిగా చదువుకుని ముందుకు వెళ్ళి మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అండగా ఉన్నారు. మీరు ఏం చదవాలనుకున్నా, మీకు ఎందులో సీట్లు రావాలన్నా అందులో సీట్లు వస్తాయి. మీ మార్కులను బట్టి మీరు దేనికి నిరుత్సాహపడకుండా ఏమున్నా మాకు తెలియజేసిన మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లి మీ చదువుకి ఏ ఆటంకం కలగకుండా మేము అందరం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు వచ్చారు, మీరు ఎవరో ఎక్కడ ఏది బాధపడడం అవసరం లేదు. వాళ్ళని చదివించండి, వాళ్ళు చదువుకోవాల్సిన సహకారం మేము అందిస్తాం. ఎందుకంటే మా నారా లోకేష్ బాబు గారు చెప్పిన విధి విధానాలు ఏంటంటే పిల్లల్ని చదివించకుండా, పిల్లలకి ఎటువంటి ఆటంకం కలగకుండా, పిల్లల భవిష్యత్తే మన రాష్ట్ర భవిష్యత్తు కాబట్టి అందువలన పిల్లల్ని మాత్రం ఎక్కడ నిరుత్సాహపరచకుండా వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారో అది చదివించండి, వాటి సహకారాలు మేము అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అందరూ ఒకసారి నారా లోకేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ నారా లోకేష్ బాబు గారు. మలేరియా నియంత్రణ మనందరి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వారితో మలేరియా నియంత్రణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఏప్రిల్ 25వ తేదీన మలేరియా నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, మలేరియా వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. మలేరియా వ్యాధి నిర్ధారణ, సకాలంలో చికిత్స వంటి వాటితో నియంత్రించవచ్చన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా నిర్ధారణ సౌకర్యాలు, చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25th ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఆ క్రమంలో ఈ సంవత్సరం మలేరియా అంతం మనలోనే అనే థీమ్తో ప్రపంచ మలేరియా దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాము. దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ప్రజల మధ్యలో మలేరియా గురించిన ఒక అవగాహన కల్పించడం, అదేవిధంగా ప్రివెన్షన్, ఇయర్లీ సిమ్టమ్స్ని డిటెక్ట్ చేయడం, తర్వాత టైమ్లీ ట్రీట్మెంట్ ఇవ్వడం. దీన్ని ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుంటూ ఈరోజు మలేరియా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అవేర్నెస్ ర్యాలీ, అదేవిధంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ప్రజలకు ఏదైనా మలేరియా రిలేటెడ్ సిమ్టమ్స్ వచ్చిన వెంటనే పక్కన ఉన్న పిహెచ్సికి వారు వెళ్ళి వారు ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి. అదేవిధంగా దీన్ని ప్రివెంట్ చేయడానికి ఎక్కడ ఎక్కువ హై రిస్క్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఆ ఏరియాస్ని గుర్తించి అక్కడ ఎక్కువ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కానీ, ఫాగింగ్ ఆపరేషన్స్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కలిసికట్టుగా పనిచేస్తారు. అదేవిధంగా ట్రీట్మెంట్ కోసం కూడా అన్ని పిహెచ్సిస్లో, సిహెచ్సిస్లో దానికి కావాల్సిన ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్ కానీ, అదేవిధంగా ఏసీటీ అన్ని విధాల సదుపాయాలు అరేంజ్ చేయడం జరిగింది. ప్రజలు అందరూ కూడా దీని గురించి అవగాహన తీసుకుంటూ మీరు అప్రమత్తంగా ఉండాలి. దోమల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి దానికి కావాల్సిన మస్కిటో నెట్స్ కూడా మీరు ఉపయోగించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరూ కూడా డిపార్ట్మెంట్ నుంచి ఏ సలహాలు మీకు ఇచ్చి ఉన్నారో దాన్ని మీరు పాటించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట చెరువు బజార్లోని కొత్త రైతు బజార్ వద్ద ఒక కారు బీభత్సం సృష్టించింది. భవన నిర్మాణ కార్మికుల అడ్డాపైకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. అనంతరం ఇనుప స్తంభాన్ని ఢీకొని ఆగిపోవడంతో 5గురు కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్తంభాన్ని ఢీకొని ఆగడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. చెరువు బజార్లో నివాసముంటున్న కారు డ్రైవర్ వెంకటేశ్వర్లు మద్యం సేవించి ఉదయం 8 గంటల సమయంలో కారును వేగంగా నడిపాడు. ముందుగా ఓ బైక్ను ఢీకొట్టడంతో వేగం తగ్గి కారు దిశ మారింది. కారు వేగంగా ఉంటే మటన్ రోడ్లోకి కాకుండా నేరుగా బస్టాండ్ వైపునకు దూసుకెళ్లి ఉండేది. అక్కడ వందలాది మంది కార్మికులకు ముప్పు వాటిల్లేది. ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, టీడీపీ నియోజకవర్గ
సమన్వయ కమిటీ సభ్యుడు శ్రీరామ్ చినబాబు తదితరులు సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగ్గైపేట పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డిప్యూటీ సీఎం పవన్ తో తమిళనాడు రాజకీయ నాయకుడు కెఎస్ రాధాకృష్ణన్ భేటీ. వర్తమాన తమిళనాడు రాజకీయాలు, భాషా సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ సంబంధిత అంశాలపై చర్చ. మే 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభిస్తాం. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి. అనకాపల్లి జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం. వివిధ అభివృద్ధి అంశాలపై చర్చించిన పలువురు ప్రజాప్రతినిధులు. పిఠాపురంలో దళితులను వెలివేస్తే డిప్యూటీ సీఎం పవన్ పట్టించుకోలేదన్న మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి సర్కార్కు బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటూ ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.